తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు హైదరాబాద్ రవీంద్ర భారతి సిద్ధమైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి హాజరై బాలు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సినీ సంగీత స్వరనీరాజనం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ప్రముఖ గాయని గాయకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను ఆలపించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని బాలు కాంస్య విగ్రహాన్ని నివాళులర్పిస్తారు. ఇసుక తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు రవీంద్ర భారతి సిద్ధమైంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. బాలు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సినీ సంగీత స్వరనీరాజనం అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ప్రముఖ గాయని గాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలను ఆలపిస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని బాలు కాంస్య విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఇసుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు హైదరాబాద్ రవీంద్ర భారతి సిద్ధమైంది. అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉంది, ఎవరెవరు హాజరవబోతున్నారు, ముఖ్య అతిథులకు సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, రవీంద్ర భారతి వద్ద ఎటువంటి వాతావరణం ఉంది, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇసుక గాన గంధర్వుడు రెండు తెలుగు రాష్ట్రాలకే కావచ్చు, ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతి ప్రాంగణంలో మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు 7 అడుగుల కాంస్య విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ప్రముఖుల చేతుల మీదుగా కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాబోతున్నారు. అయితే ప్రధానంగా ఘంటసాల విగ్రహం పక్కనే కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్య కాంస్య విగ్రహం పెట్టడం పట్ల ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రవీంద్ర భారతి ప్రాంగణంలో. ఎందుకంటే రవీంద్ర భారతి అంటేనే కళలకు పుట్టినిలుగా కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, కళలకు సంబంధించినటువంటి సినిమా రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం పట్ల అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, కొంతమంది అభిమానులు కూడా ఇప్పటికీ రవీంద్ర భారతికి చేరుకుంటున్న పరిస్థితి. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది? విగ్రహం ఏర్పాటు పట్ల మీరు 3 గంటలకి అని టైం చెప్పారండి. టైం చేంజ్ అయింది. 3 గంటలకి స్టార్ట్ అయింది. మాకు కొన్ని ఇన్ఫర్మేషన్. ఓకే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటేనే అసలు దేశవ్యాప్తంగా కూడా ఎంతో మంది అభిమానులను కూడగట్టున్నారు. ఆయన విగ్రహం రవీంద్ర భారతి ప్రాంగణంలో పెట్టడాన్ని మీరు ఎట్లా చూస్తారు? రవీంద్ర భారతి అంటే కళలకు నిలయం. పాట కూడా కళలో భాగం కాబట్టి పెట్టడంలో తప్పేం లేదు అని నా ఉద్దేశం. అది బయట ఎక్కడైనా అంటే అబ్జెక్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బయట ఎక్కడైనా అసెంబ్లీ దగ్గర ఎక్కడ అంటే రాజకీయాలకి కళలకి ముడిపెట్టడం సరికాదని నేను అనుకుంటున్నానండి. ఎందుకు అంటే ఇప్పుడు వ్యక్తం చేస్తున్న ఎవరైనా చేస్తున్న వాళ్ళందరూ కూడా సపోజ్ 4-5 పార్టీలు ఉన్నాయి ఇక్కడ మనకి. వాళ్ళందరికీ మేము మ్యూజిషియన్స్, మేమే వర్క్ చేస్తాం బ్యాక్ ఎండ్లో. అప్పుడు ఏమన్నారే, మీరు ఆ పార్టీకి చేశారు కదా, ఈ పార్టీకి ఎందుకు చేస్తున్నారని అంటారు కదా. సో ఏంటంటే అందరం మేమే ఉంటాం, పెట్టి చూసిన మేమే మ్యూజిషియన్స్. బేసిక్గా వీ ప్లే అదర్ సాంగ్స్. మేము ఎప్పుడు అబ్జెక్షన్ చేయము. మనసులో మాకు మా అభిప్రాయం ఉండొచ్చు, బట్ మేము పాయింట్అవుట్ చేయము ఎప్పుడు కూడా. ఎందుకంటే అందరం ఒకటే కదా బేసిక్గా, ఎవరైనా ఒకటే అంతే. ఏ టీవీ అయినా ఒకటే. ఇంకొక టీవీకి ఒకలాగా, ఈ టీవీకి ఒకలాగా చేయాలి. ఎవరు చెప్పినా మా పని మేమేంటి, మా పని చేయడం అంతే. అందుకని
ఇది ఒక్క మాటలో మీరు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే, ఎందుకంటే ఆయన సినిమా రంగానికే కాదు సమాజంలో అనేక మందికి ఒక ఇన్స్పైర్గా కూడా ఉన్నారు. సో ఆయన గురించి మీరు ఒక మాటలో చెప్పాలంటే ఆయన గొప్ప సింగర్, అందరికీ తెలుసండి, గొప్ప మానవతావాది ఆయన. ఇక్కడ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే, మీరు ఇక్కడ కనిపిస్తున్న ఘంటసాల గారి విగ్రహం ఆయనే పెట్టారు. ఓకే, బాలు గారు పెట్టారు ఆయన సొంత డబ్బులతోటి. ఓకే, కొన్ని చాలా కోట్లు అయినాయి అప్పుడు పెట్టినప్పుడు. యాక్చువల్గా అక్కడ ఓపెన్ చేశారు, లలిత కళాతరంలో పెట్టారు. అక్కడ ఎవరు చూడటం లేదని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఆయన అన్నారన్నమాట వచ్చినప్పుడు, నాకు ఏదైనా అయితే దయచేసి మీరు కూడా మాకు విగ్రహం పెట్టండి అంటే, ఆ చిన్న మాట మేము ఇది చెప్పారు, ఆయన చెప్పారు. ఓకే, ఎప్పుడు చెప్పారు ఆ విషయం? 2005 అండి. ఓకే, 2005లో ప్రోగ్రామ్ చేస్తారు, ఇళయరాజా గారిని తీసుకొచ్చి ఇదే రవీంద్ర భారతిలో ఎంఎస్ విశ్వనాథన్ గారికి ఆయనకి సన్మానం చేసి ఆయనకి ఆయన కోరిక చెప్పారు. మేము ఆయనతో ఒక 30 సంవత్సరాలు పనిచేసాం. ఓకే, ఆయన గ్రూప్లోనే మేము మ్యూజిషియన్స్ మేము అందరం కూడా. సో మేము ప్రయత్నించాం, ఇందులో ఏం పెద్ద ఇదేం లేదు. అసలు చెప్పాలంటే విగ్రహం పెట్టడానికి ప్రాసెస్ ఏంటి, మేము అంత డొనేషన్స్ మేము చూసుకొని విగ్రహం సరిపోతుంది అనుకున్నప్పుడు గవర్నమెంట్కి అప్రోచ్ అయ్యాం. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. మేము కూడా ఇప్పుడు మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తుంది గవర్నమెంట్, పెడుతున్నాం అంతే తప్పితే వివాదం ఏం లేదు. ఇంకొకరు పెట్టుకోవాలంటే వాళ్ళు కూడా గవర్నమెంట్కి అప్లై చేసి పెట్టుకోవచ్చు, ఇంత గొడవ కూడా అవసరం లేదు చెప్పాలంటే. అది నా ఉద్దేశం. ఎవరైనా చేయాలనుకున్నా పెట్టాలనుకున్నా మేము కూడా సహకరిస్తాం, అందులో డౌట్ ఏం లేదు. మీరు చెప్పండి, ఒక అభిమానిగా మీకు ఉన్న జ్ఞాపకాలు కానీ? నేను ఒక 7 years క్రితం ఇదే ప్రాంగణంలో ఇదే రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం కలవడం జరిగింది. చాలా ఆనందంగా కలిసి వచ్చేసాను. తర్వాత ఇది ఒక రవీంద్ర భారత్ అనేది ఒక డైరెక్టర్లుగా వచ్చిన వాళ్ళు, హీరోలతోటి, ఇది మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తితోటి కూడా వరప్రసాద్ ఏదో ఈ మధ్య మూవీ వస్తుంది, అలాంటి సినిమా కూడా డైరెక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ కళా ప్రాంగణంలో నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక చిరంజీవి లాంటి అగ్రహ నటుడికి డైరెక్షన్ చేసే స్థాయికి వెళ్ళారు. అలాంటి గొప్ప కళా ప్రాణంగం. ఉదాహరణ నేను చెప్పాలంటే, నేను కూడా ఇదే ఒక హీరోని కలవటం, చిరంజీవి లాంటి హీరోని కలవటం ఇదే ప్రాణంగంలో జరిగింది. నేను పెద్ద గొప్ప డైరెక్టర్ని అయ్యాను. ఆయనకి సినిమా మూవీకే నేను డైరెక్షన్ చేసే స్టేజీలో ఉన్నాను ఈరోజు. చాలా ఆనందంగా ఉంది. చూడొచ్చు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో పెట్టడం ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే రవీంద్ర భారతిలో ఎంతోమంది డైరెక్టర్లు ఇక్కడి నుంచి అయ్యారు, ఎంతోమంది సినిమా రంగానికి సంబంధించిన వారు ఇక్కడి నుంచి ఎదిగి ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. సో ఈ ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఇంకా భవిష్యత్తులో సినిమా రంగం వైపు వచ్చే వారికి, యువ నటీనటులకు, యువ గాయకులకు కూడా ఆదర్శవంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది చివరి ఆయనే గతంలో కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా ఘంటసాల గారి విగ్రహం పట్టను, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఘంటసాల విగ్రహాన్ని కూడా స్వయంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన సొంత నిధులతోనే ఏర్పాటు చేశారు. దాని పక్కనే నా విగ్రహం కూడా పెట్టాలన్నట్లుగా కూడా గతంలో తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు, ఆత్మీయులకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు, ప్రభుత్వం ఓకే చేసింది. సో ఈ విగ్రహాన్ని రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అనేది ఎంతో ఆనందదాయకం. భవిష్యత్తులో కూడా ఆయనని ఆదర్శంగా తీసుకునే నటీనటులకు కూడా ఎంతో స్ఫూర్తినిస్తుందంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రేఖ, సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరణకు సంబంధించి కూడా అటు తెలంగాణ వాసులు తీవ్ర అభ్యంతరాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వివాదానికి గల కారణాలేంటి? రేఖ, మనం చూడొచ్చు, మొదట గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణ వాదులు, అంటే తెలంగాణ కాని వ్యక్తి విగ్రహాన్ని ఇక్కడ ఎందుకు పెడుతున్నారంటూ కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ కళాకారుల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు, కొంతమంది తెలంగాణ వాదులు, ఇటు సామాజికవేత్త పృథ్వీ కూడా కొంత నిరసన వ్యక్తం చేయడం, కొంత గందరగోళ పరిస్థితులు అయితే గతంలో చేసుకున్నాయి. సో అంటే ఇక్కడ సినీ రంగానికి సంబంధించిన వ్యక్తనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులను ఉన్నటువంటి సంపాదించుకున్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాంతాలకు, వీటన్నిటికీ అతీతంగా ఉంది. కళ అనేది ఒక ప్రాంతానికి ప్రత్యేకంగా ఉండదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎంతో ప్రాచుర్యం ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాబట్టి ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా మరోవైపు చెప్తున్నారు. కానీ తెలంగాణ వాదులు మాత్రం కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విగ్రహ ప్రాంగణం, రవీంద్ర భారతి ప్రాంగణంలో ప్రత్యేక పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి అడ్డంకు లేకుండా, ఎలాంటి అవరోధాలు లేకుండా అన్ని ప్రాంతాల వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ
ఆవిష్కరణకు సహకరించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మ్యూజికల్ కమిటీ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి అవాంతరాలు లేకుండా, అడ్డంకులు లేకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. సో ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఇప్పటికే ఎస్పీ శైలజ చేరుకున్నారు, శుభలేఖ సుధాకర్ చేరుకున్నారు, అత్యంత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యకి సంబంధించినటువంటి ఆత్మీయులు కూడా రవీంద్ర భారతి ప్రాంగణానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే అధికారికంగా ఈ విగ్రహం ప్రారంభం కాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేఖ రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. తన పాటలతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు వివిధ రాష్ట్రాల్లో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు హైదరాబాద్ రవీంద్ర భారతి సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి హాజరై బాలు విగ్రహావిష్కరణ చేయబోతున్నారు.